ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. రైతులను కాపాడేందుకు ఖర్చుకు వెనకాడబోమన్న సీఎం చంద్రబాబు. ప్రకృతి సైన్యం వైపు మళ్లాలని పిలుపు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెనకాడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు బలంగా ఉంటే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రైతు సంతోషంగా ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో రైతు సమస్యలు, పంటల పరిస్థితి, సాగునీటి అందుబాటు, ప్రకృతి సేద్యం ప్రోత్సాహం వంటి అన్నదాత సుఖీభవ నిధుల విడుదలపై ముఖ్యమంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యవసాయం రాష్ట్రానికి వెన్నెముక అని అన్నారు. రైతులు ఎన్నో కష్టాలు పడుతూ దేశానికి ఆహారం అందిస్తున్నారని తెలిపారు. రైతుల పరిశ్రమకు తగిన గౌరవం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు అధిక ఖర్చుతో కూడిన సాగు విధానాల నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల ధరలు పెరగడంతో రైతులపై భారం పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రకృతి సైన్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతికి అనుకూలమైన పద్ధతులను పాటించడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం వల్ల భూమి సారవంతమవుతుందని సీఎం వివరించారు. రసాయనాల వినియోగం తగ్గించడం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. పంటల నాణ్యత కూడా పెరుగుతుందని తెలిపారు. రైతులు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించారని అన్నారు. ఈ విధానం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి మండలంలో ప్రకృతి సేద్యంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులకు సహాయం చేయాలని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విధానాలు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అర్హుడైన రైతుకు ఈ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. తక్కువ భూమి కలిగిన రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారి అవసరాలను గుర్తించి ప్రత్యేక సహాయ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. రైతులు అప్పుల భారం తగ్గించుకునేలా ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు సరైన సమయంలో విత్తనాలు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరింత విస్తరించాలని సీఎం అన్నారు. రైతులకు మొబైల్ ద్వారా సమాచారం అందించే వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు, పంటల సలహాలు, మార్కెట్ ధరలు వంటి వివరాలను వెంటనే అందించాలని చెప్పారు. రైతులు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు. సాగునీటి సమస్యలు ఎక్కడా లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. చెరువులు, కాలువలు, పంపింగ్ వ్యవస్థలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. రైతులకు నీటి కొరత రాకుండా ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు. ప్రతి జిల్లాలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అధిక వర్షాలు పడే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పంటలకు నష్టం జరగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రైతులకు ముందుగానే సమాచారం అందాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల సేవలను మరింత మెరుగుపరచాలని సీఎం తెలిపారు. రైతులు ఒకే చోట అవసరమైన సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఎరువులు, విత్తనాలు, పంటలు, సలహాలు, ప్రభుత్వ పథకాల వివరాలు అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యవసాయ అధికారుల పనితీరును నిరంతరం సమీక్షిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యాలయాల్లో మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించాలని ఆదేశించారు. పంట బీమా పథకాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నష్టాలు వేగంగా అంచనా వేసి పరిహారం అందించాలని చెప్పారు. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు లభించే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మధ్యవర్తుల సమస్య తగ్గించే దశగా చర్యలు చేపడతామని చెప్పారు. రైతులు నేరుగా మార్కెట్లో అనుసంధానం అయ్యేలా అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. రైతులు తమ పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం ఉండాలని చెప్పారు. అవసరమైన చోట కొత్త గిడ్డంగులు ఏర్పాటు చేయాలని సూచించారు. పండ్ల తోటలు, కూరగాయల సాగు, పూల సాగు కూడా ప్రోత్సాహకం ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాంప్రదాయ పంటలతో పాటు ఇతర పంటలపై కూడా రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. దీని ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. పాల ఉత్పత్తి, పశుసంవర్ధక రంగాలను వ్యవసాయంతో అనుసంధానం చేయాలని సీఎం అన్నారు. అదనపు ఆదాయం వచ్చే మార్గాలను రైతులకు చూపించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు తక్కువ ఖర్చుతో యంత్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమయాన్ని ఆదా చేయడానికి యంత్రాలు వినియోగం అవసరమని పేర్కొంటున్నారు. యువత వ్యవసాయం వైపు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆధునిక వ్యవస్థ పద్ధతులను నేర్చుకుని కొత్త అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని చెప్పారు. మహిళా రైతులకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ప్రకృతి సైన్యం విస్తరించాలని సూచించారు. గ్రామీణ మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతు కుటుంబాల పిల్లలకు కూడా వ్యవసాయంపై అవగాహన కల్పించాలని సీఎం అన్నారు. పాఠశాల స్థాయి నుంచే ప్రకృతి పరిరక్షణ, వ్యవసాయ ప్రాముఖ్యత గురించి తెలియజేయాలని సూచించారు. వ్యవసాయ పరిశోధన సంస్థలు రైతులతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్త పథకాలను గ్రామాల వరకు తీసుకువెళ్లాలని చెప్పారు. రైతులకు ఉపయోగపడే పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. రైతుల కోసం అవసరమైతే మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. రైతుల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. సమావేశం ముగింపులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు నవ్వితే రాష్ట్రం నవ్వుతుందని అన్నారు. రైతుల కష్టాన్ని తగ్గించడం ద్వారా మా లక్ష్యమని తెలిపారు. ప్రకృతి సేంద్రియాన్ని విస్తరించి వ్యవసాయాన్ని మరింత బలంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభవ నిధులు రైతుల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు.
టెక్నాలజీ తెచ్చే సమస్యలకు ఆధ్యాత్మికతే పరిష్కారమన్న సీఎం చంద్రబాబు. బాబా రంగదేవ్ తో కలిసి ఉండవల్లి గుహల వద్ద సీఎం యోగాసనాలు. యోగాంధ్ర కార్యక్రమంలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత, అభివృద్ధికి ప్రాధాన్యం. ఆధునిక కాలంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ అదే సమయంలో కొన్ని కొత్త సమస్యలను కూడా తీసుకువస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సమస్యలకు ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం సరైన పరిష్కార మార్గాలని ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగా గురువు బాబా రంగదేవ్ తో కలిసి ముఖ్యమంత్రి యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి ప్రజలకు సందేశం ఇచ్చారు. టెక్నాలజీ మరియు ఆధ్యాత్మికత రెండూ కలిసి ముందుకు వెళ్లాలని సీఎం అన్నారు. ఉదయం నుంచే ఉండవల్లి గుహల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేలాది మంది విద్యార్థులు, మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ టెక్నాలజీ కారణంగా ప్రజలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ పరికరాలతో గడుపుతున్నారని చెప్పారు. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్ర సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో యోగా, ధ్యానం మనకు ప్రశాంతతను అందిస్తాయని తెలిపారు. ప్రపంచం వేగంగా మారుతున్నప్పటికీ మంచితన ఆరోగ్యాన్ని మర్చిపోకూడదని సీఎం పేర్కొన్నారు. పని ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలు యోగా చేయాలని సూచించారు. దీనివల్ల శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. అమరావతిని కాలుష్యం తక్కువగా ఉండే ఆధునిక నగరంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికత, పర్యాటకం, ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే నగరంగా అమరావతి తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. బాబా రంగదేవ్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి అని అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని చెప్పారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరియు బాబా రంగదేవ్ కలిసి పలు యోగాసనాలు ప్రదర్శించారు. శ్వాస వ్యాయామాలు, సులభమైన ఆసనాలు, ధ్యాన పద్ధతులను ప్రజలకు చూపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు కూడా వీటిని అనుసరించారు. యువతపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లలో గడపడం తగ్గించాలని సూచించారు. శారీరక వ్యాయామం, యోగా, క్రీడలకు సమయం కేటాయించాలని చెప్పారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో విజయం సాధించగలమని పేర్కొన్నారు. పాఠశాలలు మరియు కళాశాలల్లో యోగాను మరింత విస్తరించాలని సీఎం సూచించారు. విద్యార్థులకు చిన్న వయసు నుంచే యోగా అలవాటు చేయాలని చెప్పారు. దీనివల్ల ఏకాగ్రత పెరిగి చదువులో మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో యోగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. యోగా ఒక రోజు కార్యక్రమంగా కాకుండా జీవితాంతం కొనసాగే అలవాటుగా మారాలని అన్నారు. ఇందుకోసం ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కార్యాలయాలు, పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ప్రజలు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలని సీఎం సూచించారు. సమయానికి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా అవసరమని చెప్పారు. చిన్న చిన్న మార్పులు కూడా ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రకృతికి దగ్గరగా ఉండే జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఉదయం వేళలో నడక, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతోందని అన్నారు. ప్రకృతితో అనుసంధానం పెంచుకోవడం అవసరమని పేర్కొన్నారు. ఉండవల్లి గుహల చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశమని సీఎం అన్నారు. ఇలాంటి వారసత్వ ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆరోగ్యం మరియు పర్యాటకాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళలు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. కుటుంబాల బాధ్యతతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సీఎం అన్నారు.
ఉద్యోగ ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి కార్యాలయంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతుల కోసం ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శారీరక శ్రమ ఎక్కువగా చేసే రైతులకు కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఒత్తిడి ఎక్కువగా ఉండే ఉద్యోగుల్లో పనిచేసే వారికి యోగా మరింత అవసరమవుతుందని అన్నారు. టెక్నాలజీ పూర్తిగా దూరం చేయాల్సిన అవసరం లేదని, దాన్ని సరైన విధంగా వినియోగించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాంకేతిక అభివృద్ధి మరియు మానసిక ప్రశాంతత రెండూ కలిసి ఉంటేనే సమస్యలు జీవితం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఉద్యమంగా మార్చాలని నిర్ణయించింది. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తెలంగాణలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఏర్పాట్లు. జూలై 25 లోపు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలన్న ప్రధాన ఎన్నికల అధికారి.
ప్రతి అర్హ పౌరుడు తన వివరాలను ధృవీకరించుకోవాలని సూచన. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమానికి ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జూలై 25 లోపు ప్రతి ఓటర్ తమ ఎన్యూమరేషన్ ఫారం ను తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, తప్పులు సరిచేయడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ సమగ్ర సవరణ కార్యక్రమం రాష్ట్రంలో చాలా సంవత్సరాల తరువాత చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది కేవలం ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తయారు చేసే ప్రక్రియ మాత్రమేనని వివరించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తారని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి 2 ఎన్యూమరేషన్ ఫారంలు అందజేస్తారని చెప్పారు. అందులో ఒక ఫారం ను పూర్తి చేసి సమర్పించాల్సి ఉంటుంది. మరో ప్రతిని ఓటర్ వద్ద రసీదు రూపంలో ఉంచుకోవచ్చని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బూత్ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో సుమారు 1000 నుంచి 1200 మంది ఓటర్ల వివరాలను పరిశీలించే బాధ్యత వారికి అప్పగించినట్లు చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకూడదని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని అన్నారు. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొని వివరాలను సరిచూసుకోవాలని కోరారు. ఇప్పటికే ఇతర ప్రాంతాలకు మారిన వారు తమ కొత్త చిరునామా వివరాలను వెంటనే నమోదు చేయాలని ఆయన సూచించారు. పాత చిరునామాలో ఉంటే ఫారంలు అక్కడికక్కడే వెళ్లి అవకాశం ఉందని తెలిపారు. కొత్త ప్రాంతంలో నమోదు కావడానికి అవసరమైన దరఖాస్తులను సమర్పించాలని చెప్పారు. జూలై 25 తర్వాత గడువు పొడిగింపు ఉందని ప్రధాని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే ఫారంలు పూర్తి చేసి సమర్పించాలని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఈ వివరాలను పరిశీలించి సరిచేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని చెప్పారు. ఇందులో పేరు, చిరునామా, కుటుంబ వివరాలు వంటి అంశాలు పరిశీలిస్తారని పేర్కొన్నారు. మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో ఉండడం, ఇతర ప్రాంతాలకు మారిపోయిన వారి వివరాలు పాత జాబితాలో ఉండడం వంటి సమస్యలను తొలగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఓటరుకి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో ప్రజలకు సమాచారం అందజేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సిబ్బంది ప్రజలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయాలకు ప్రత్యేక సహాయం అందిస్తున్నామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అవసరమైతే వారు నేరుగా బూత్ స్థాయి అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలు తమ ఓటు వివరాలను ఆన్లైన్ లో కూడా ధృవీకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరమైతే ఎన్నికల సంఘం వెబ్సైట్ మరియు అధికారిక యాప్ ద్వారా కూడా సేవలను వినియోగించవచ్చని చెప్పారు. ఓటర్ జాబితా ముసాయిదాను జూలై 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ప్రజలకు అభ్యంతరాలు మరియు సూచనలు తెలియజేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆగస్టు 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. తుది జాబితాను అక్టోబర్ 1న విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అధికారులు కోరారు. ఎవరు తమ పేర్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బూత్ స్థాయిలో అధికారులు, సహాయ అధికారులు మరియు ఇతర సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికి అధికారులు వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని ప్రధాన ఎన్నికల అధికారి కోరారు. సరైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని తెలిపారు. తప్పుడు వివరాలు ఇవ్వకూడదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఎలాంటి అపోహలు ఉండకూడదని అధికారులు తెలిపారు. పేర్ల జాబితాలో నుంచి తొలగించాలంటే ముందుగా పూర్తి పరిశీలన జరుగుతోందని చెప్పారు. ప్రతి నిర్ణయానికి కారణం తెలియజేసే విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేస్తోందని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ప్రతి అర్హ ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనర్హుల పేర్లు మాత్రమే తొలగించే ప్రక్రియ ఉంటుందని వివరించారు.
ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలను కూడా సరిచూసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న ప్రతి అర్హ సభ్యుడు ఓటర్గా నమోదు అయ్యాడో లేదో పరిశీలించాలని కోరారు. కొత్తగా అర్హత పొందిన యువత తప్పకుండా నమోదు కావాలని తెలిపారు. మొదటిసారి ఓటు వేయబోతున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ప్రజాస్వామ్యంలో యువత పాత్ర చాలా ముఖ్యమని తెలిపారు.